డీలిమిటేషన్ పేరుతో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు ఆ పార్టీ నేతలు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ ప్రజలను మోసం చేశారన్నారు. ఎంఐఎంకు మేలు చేసేలా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. ఇక సికింద్రాబాద్ను మున్సిపాలిటీగా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని విమర్శించారు కమలం పార్టీ నేతలు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సికింద్రాబాద్ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమావేశంలో పాల్గొన్నారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ముఖ్య నేతలు. సికింద్రాబాద్ ఆందోళనకు బీజేపీ మద్దతిస్తోందన్నారు. పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉందో అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది ప్రజలతో కలిసి. ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. డీలిమిటేషన్ పేరుతో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ గెలిచే చోట ఓట్లను తారుమారు చేసి మజ్లిస్కు అధిక సీట్లు వచ్చేలా చూస్తుందన్నారు. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేస్తామని, అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్పారు బండి సంజయ్. అర్బన్ లో ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ అంటారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎవ్వరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతారు, మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని వీడిపోరు. జెండా కోసం పనిచేస్తున్న ఒక విశ్వాసం, నమ్మకం ఇలా మనకుంది. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ త్వరలోనే భూస్థాపితం అవుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యనే పోటీ ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీజేపీకి తెలంగాణలో బలం పెరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు రామచంద్రారావు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించిపోయేలా కాంగ్రెస్ పాలన ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎంఐఎంకు మేలు చేసేలా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.